అయితే జెలెన్స్కీ నాటోలో చేరతాం అనే ఐడియాని ఎందుకు డ్రాప్ చేశారు? ఉక్రెయిన్‌కి నాటో మెంబర్‌షిప్ అనే ఐడియాని ఎందుకు డ్రాప్ చేశారంటే, ఇప్పటి వరకు కూడా ఈ నాటోలో చేరిక, నాటో మెంబర్‌షిప్ అనేది ఒక బార్గెనింగ్ టాక్టిక్‌గా జెలెన్స్కీ వాడారనమాట. అయితే నాటోలో చేరటం అంత తేలికైన విషయం కాదు. నాటోలో చేరాలంటే నాటో సభ్య దేశాలన్నీ ఒప్పుకోవాలి. అంతేకాదు ఇప్పుడు ఒకవేళ గనుక ఉక్రెయిన్‌కి నాటోలో స్థానం ఇస్తే, మెంబర్‌షిప్ ఇస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కాస్త రష్యా వర్సెస్ నాటో అయిపోతుంది. చాలా నాటో దేశాలు దీనికి ఇంట్రెస్ట్‌గా లేవన్నమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో సామాన్య ప్రజలు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి యుద్ధాలు ఇష్టం లేదనమాట. దాంతో పాటు కొత్తగా యుద్ధాలకు కానీ, పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ కానీ నాటో ప్రిపేర్డ్‌గా లేదు. ముఖ్యంగా యూరోప్ దేశాలు ప్రిపేర్డ్‌గా లేవు. అక్కడ యంగ్ పీపుల్ ఎవరైతే యూరోప్ దేశాల్లో యూత్ ఉన్నారో, వెస్టర్న్ యూరోపియన్ దేశాల్లో యూత్ ఉన్నారో వాళ్ళు కూడా యుద్ధాలకి రెడీగా లేరనమాట. అంటే సామాన్య ప్రజలు, యువత యుద్ధాలకు అక్కడ రెడీగా లేరు. అందుకనే నాటో మెంబర్స్‌లో చాలా దేశాలు ఇప్పుడు యుద్ధానికి దిగాలనుకోవట్లేదు రష్యా పైన. పైపైకి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నా సరే వాళ్ళకి రష్యాతో యుద్ధం చేయాలని ఆలోచన లేదు. ఆ కాస్ట్ వాళ్ళకి తెలుసు. అంటే దానికి అయ్యే శ్రమ గాని, ఆ ఖర్చు గాని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి యుద్ధం చేయాలని ఆలోచన లేదు. ఇంకో పక్క రష్యా మాత్రం ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలని కోరుకుంటుంది. ఉక్రెయిన్‌లో ఎలక్షన్ వల్ల మార్షల్ లా ఉందన్నమాట. అక్కడ ఎన్నికలు జరగట్లేదు. జెలెన్స్కీ ఉక్రెయిన్‌కి ఒక ఇల్లెజిటిమేట్ ప్రెసిడెంట్. ఆయన టెన్యూర్ అయిపోయింది. టెన్యూర్ అయిపోతే ఆయన ఇల్లెజిటిమేటే కదా! కొత్తగా ఎవరైతే అధ్యక్ష పదవి చేపడతారో ఉక్రెయిన్, ఆయన లెజిటిమేట్ అవుతారు కాబట్టి వాళ్ళతో మేము చర్చలు జరుపుతామని చెప్పి రష్యా అంటుందన్నమాట. ఇలా రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంకా పరస్పరంగా అవగాహన కుదరట్లేదు. అమెరికా మధ్యవర్తిత్వం చేస్తుంది కానీ అది ఏమాత్రం ముందుకెళ్తో చూడాలి. వచ్చే ఫిబ్రవరి కంటే 2 నెలలు గడిస్తే 4 సంవత్సరాలు పూర్తవుతాయి రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి.